మ్యాట్ అసలు చూడలేకపోతాను. నా 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారని చెప్పి స్టేటస్ పెడతారు. ఒకడు డిస్టింక్షన్ అంటాడు, ఒకటి ఫస్ట్ క్లాస్ అంటాడు, ఒకటి ఏ గ్రేడ్ అంటాడు. నా పిల్లలేమో ఒకళ్ళేమో నర్సరీ నుంచి ప్రమోట్ అయ్యారు, ఒకళ్ళేమో ఫస్ట్ క్లాస్కి వచ్చారు, అది కూడా ఫస్ట్ క్లాస్లో. అందుకే లైఫ్లో ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. చక్కగా 10th ఇంటర్మీడియట్ అయిపోగానే 20 ఏళ్ళలో పెళ్లి చేసుకున్నారు, 17 ఏళ్ళ కొడుకు. నేను జీవితంలో సాధించాలి అని చెప్పేసి 30 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకున్నాను. సాధించే వైఫ్ వచ్చింది, నన్ను సాధించే వైఫ్ వచ్చింది. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. ఇప్పుడు వినేసినట్టుంది, ఎట్లా కవర్ చేయాలో ఏంటో. నేనేమన్నా సాధించావు అంటే తప్పే ఉంది అందులో. 10th క్లాస్ లో మార్కులు సాధించలేదా? సాధించినావు కదా. ఇంటర్మీడియట్ లో మార్కులు సాధించినావు కదా. బీటెక్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలా? సాధించినావు కదా. ఇన్ఫోసిస్ లో జాబ్ సాధించినావు. ఇప్పుడు నేనేమన్నా నన్ను సాధించావు అన్నా. నన్ను సాధించావు అంటే ఏంటి? ఇప్పుడు అయితే ఏమంటావు? పుట్టింటికి వెళ్ళిపోతావా? వెళ్ళిపో. నేను ఎప్పుడన్నా పుట్టింటికి వెళ్ళిపోతానని? వెళ్తే వెళ్ళిపో. నేను ఇప్పుడు నేనేం అనట్లేదు. అంటే నీకు వెళ్ళాలని ఉందా? అందుకే డ్రామా చేస్తున్నావా? నేను అదేం అనట్లేదు, నీ ఇష్టం. అదే అందుకే నీకు వెళ్ళాలని ఉంది, డ్రామా చేస్తున్నావు. అర్థమైంది, క్లియర్. వెళ్ళిపోతావా ఇప్పుడు? వెళ్ళిపోతా. వెంకటేశ శ్రీనివాస గోవింద గోవింద అసరది కరుణాపయోనిధి వేదికని నమ్మడమా ఆలయమును కట్టించిదిమా. వస్తున్నా తిరుపతికి. ఎంత తొందరగా నా మొక్కు తిరుతాను కళ్ళ కూడా అట్లా చెక్కేసుకుంటా మొత్తం.